పవన్ కుమార్ గారు వచ్చి మరి వాక్య భాగాన్ని మనకి అందించవలసిందిగా ఆయన వాక్యాన్ని సందేశం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల దేవ, కృపగల తండ్రి, ఉన్నతమైన పవిత్రమైన శ్రేష్టమైన బలమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము దేవ. ఈ భూమి అందు అల్పులము అయోగ్యులము తండ్రి, అయినప్పటికీ తండ్రి క్రీస్తు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడని మీరు పిలిచిన పిలుపులకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. దేవా, మేము నీ పనివారమని నమ్ముచున్నాము దేవా. దేవా, ఈ రీతిగా తండ్రి నీ విలువైన మాటలు ప్రకటించడానికి అల్పుడునైన దీనుడైన నన్ను తండ్రి ఎన్నుకొని తండ్రి అనేక దైవజనుల మధ్యలో తండ్రి దేవా, విలువైన మాటలు నీ గ్రంథాన్ని ప్రకటిస్తుండగా మానవ జ్ఞానాన్ని మరుగుపరచండి. నీ దైవ జ్ఞానముతో నీ పరిశుద్ధాత్మ సహాయముతో తండ్రి మానవుడిగా నన్ను మహిమపరిచి తను మరుగుపరిచి క్రీస్తుని మహిమపరచడని కృప చూపించాను. వచ్చిన వారందరితో తండ్రి దేవా, ఎవరెవరికి తండ్రి ఏ విలువైన మాటలు కావాలో తండ్రి వాళ్ళ జీవితం మార్చే మాటలు మీరే తండ్రి మాతో మా అందరితో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి మొదటగా ఈ అవకాశం కల్పించిన మనందరి సృష్టికర్త అయిన ఆ పరమ తండ్రికి, మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అలాగే వేదిక మీద అలంకరించిన మరి దైవజనులందరికీ ప్రభు పేట అందరికీ వందనాలు. మరి కూడి వచ్చిన మరి దేవుని జీవము గల సంఘమునకు ప్రభు పేట వందనాలండి. మరి మీరు పోస్టర్లో చూసినట్టయితే 17 మంది వరకు దైవజనులు ఉన్నాం. వాళ్ళందరిలో చిన్నవాడిని, వయసులో చిన్నవాడిని, అనుభవంలో కూడా చిన్నవాడిని. అయినప్పటికీ దేవుడు మరి మొదటి దినాన్ని ఆ సెషన్లో నుండి 3వ సెషన్లోకి నన్ను నడిపించాడు. ఆ మొదటి ప్రసంగం మొదటి రోజునది. మరి దేవుని కృపను బట్టి మరి 3వ రోజు మరి మొదటి మెసేజ్గా దేవుడు నాకు ఇచ్చిన మరి తలంతును బట్టి మరి నేనైతే దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాను ప్రియులారా. మరి ఈ సమయంలో అందరూ కూడా ఎలక్ట్గా ఉండి మరి జాగ్రత్తగా వెత్తబడుతున్నది దేవుని స్వరమని గమనించి మీ అందరికీ దేవుడే వినగల చెవి, గ్రహించగల హృదయం ఇచ్చును గాక. ఇప్పుడు శ్రద్ధకి వినాలని ప్రభు పేరట తెలియజేస్తాం ప్రియులారా. మరి చూస్తున్న అంశము నిత్య జీవానికి చేర్చే ధనము ఏది? పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే మన యొద్ద ఏముండాలంట? ఏమండి? ధనము. అంటే మోక్షంలోనికి వెళ్ళాలంటే, స్వర్గానికి చేరుకోవాలంటే మనం అందరం మన యొద్ద నిత్య జీవానికి చేర్చే ధనం ఉండాలంట. అంటే డబ్బు, మన భాషలో మాట్లాడుకుని డబ్బు అంటే డబ్బులు సంపాదించుకుంటే పరలోక రాజ్యానికి వెళ్తామంట. ఏమండి? ధనం అంటే ఇష్టం లేని అన్నవారు చేతులు పైకి ఎట్టండి ఒకసారి. నాకు ధనం అంటే అసలు ఇష్టమే లేదండి. కరెన్సీ నోటు. ఏమండి? అసలు ధనం అంటే నాకు ఇష్టం లేదండి. దేవుడు అంటేనే ఇష్టమని నాకు. నా జీవితంలో ధనము కన్నా దేవుణ్ణి ఆరాధించే సమయాలు ఎక్కువ ఉన్నాయండి. ఎవరున్నారు? లేరా? లేరు. ఓకే. నేను ధనము కన్నా దేవుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తా అన్నవారు మనలో కనబడుతున్నారు లేదో? అసలు నిత్య జీవానికి చేర్చే ధనం అంటే ఏమిటో క్రీస్తును అంగీకరించిన నాటి నుండి ఇప్పటి వరకు ఆ నిత్య జీవానికి చేర్చే ధనము మనం సంపాదించుకున్నామో లేదో, పరలోక రాజ్యానికి చేర్చే అక్షయమైన ధనము మనకు ఉన్నదో లేదో కొన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలిద్దాం బైబిల్ నుండి ప్రియులారా.
మరందరూ కూడా శ్రద్ధగా వినాలి. తిమోతి పత్రికలో 1 తిమోతి 6:10 దేవుడు ఈ విధంగా వ్రాయించాడు. ఆ ధనాపేక్ష సమస్తమైన కీడులకు ఆగిదామంటే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అన్నాడు పౌలు గారు. అంటే సమస్త కీడుల కంటే ఈ భూమి మీద అన్నిటికన్నా మనం ఎక్కువగా మోసగించేది ధనం అంట. ధనము మనల్ని మోసగిస్తుందంట. అది ఏ కీడులోకైనా తీసుకెళ్తుందంట. నిత్య జీవాలను కూడా చేర్చుకోవడానికి లేకపోతే నిత్య జీవడానికి వెళ్ళడానికి కూడా ధనమే మనకు ఆటంకమైపోద్దంట, వెళ్ళనీయకుండా పరలోక రాజ్యానికి. అంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అన్నాడు తిమోతి పత్రికలో. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే చదువుదాం ప్రియులారా. మత్తయి సువార్త, అందరూ బైబిల్ ఓపెన్ చేసినట్టయితే మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుదాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఎక్కడ చెమ్మటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి ఆ దొంగిలెదరు. చాలండి. భూమి మీద మనమందరము కూడా ధనమును కూర్చుకొనవద్దు, ధనాన్ని సంపాదించకూడదు ఈ భూమి మీద. మరి ఏం సంపాదించుకోవాలన్నాడంటే యేసుక్రీస్తు వారు 20వ వచనంలో, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. దొంగతనం అంట ఏ కరెన్సీ నోటికైతే విలువిస్తున్నామో అక్కడ దొంగతనం జరుగుతుంది అంట. 1 కోటి రూపాయలు బ్యాంకులో తెచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాం, దొంగోడికి తెలిసింది, ఏం చేస్తాడు చెప్పండి. మనం లేని సమయంలో, ఎందుకంటే 1 కోటి రూపాయలు మన ఇంట్లో ఉన్నాయన్న సంగతికి పక్కనున్న దొంగోడికి తెలిసిపోయింది. ఎంతకి అంటే ఇక్కడ సంపాదించుకున్న ధనం అంట ఒక దినాన్న నశించిపోద్దంట. మరి ఎక్కడ సంపాదించుకోమనంటే యేసుక్రీస్తు వారు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఏమంటే ఎక్కడ కూర్చుకోవాలంటే ధనం? పరలోకమందు ధనమును కూర్చుకొనుడి. అంటే పరలోక ధనాన్ని మనం సంపాదించుకోవాలంటే ఈ భూమి మీద ఉన్నంత కాలములో మనం ఏ ధనానికి ఎక్కువ విలువిస్తున్నామంటే, ఏమంటే మన చేతులతో ఈ కరెన్సీ నోటు ఏదైతే మనం మార్చుకుంటున్నాం మన అవసరాల కొరకు, దానికే ఎక్కువ విలువిస్తున్నాం మనం. దేవుడు ఈ కరెన్సీ నోటు కాదంటే కానీ ఇంకొక ధనం ఉన్నదని చెప్తున్నాడు క్రైస్తవులకి. పరలోక ధనము అంటే పరలోక రాజ్యములోకి వెళ్ళాలంటే మన అందరి దగ్గర ఏముండాలంట? ధనం ఉండాలంట. ఏంటి ఆ ధనం? ఏమండి, మనకి భౌతికమైన ధనం గురించి బాగా తెలుసు. మనకి ఇప్పటి కాలంలో మనిషి టెక్నాలజీ ప్రకారం అతి తక్కువ సమయంలో ఎక్కువ డెవలప్మెంట్ కోరుకుంటున్నాడు. ఏ బిజినెస్ చేద్దాం అనుకున్నా సరే ఆ బిజినెస్ వెంటనే స్టార్ట్ చేసిన వెంటనే తక్కువ సమయంలోనే ఎక్కువ డెవలప్మెంట్ అయిపోవాలంట. అంటే మనుషుల ఆలోచన 10 సంవత్సరంలో నేను కోటేశ్వరుని అయిపోవాలి, 1 సంవత్సరంలో నేను లక్షాధికారిని అయిపోవాలి. ఏ ధనం? ఈ ధనం భౌతికమైన ధనం, మనం వాడుకుంటున్న ధనం. ఈ ధనాన్ని చూసే మనిషి ధనాపేక్ష కలిగి
మనం ఎక్కువగా ఇష్టపడేది ఏ ధనం అంటే, ఇగో మనం వాడుకుంటున్న మన చేతుల్లోంచి ఒకరి చేతుల్లోంచి ఒకరికి మారుతున్న ఈ ధనానికి ఎక్కువ విలువిస్తామన్న మనం. దేవాది దేవుడు అంటున్నాడు, ఈ ధనము కాదు, ఈ ధనము కన్నా ఒక ఉన్నతమైన ధనం ఉందంట. ఆ ధనానికి అంతము లేదంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ధనానికి అంతము లేదంట. మరి ఆ ధనం ఎవరు సంపాదించుకుంటారో, ఆ ధనాన్ని ఎలా సంపాదించుకోవాలి మనం అందరం? మన చేతులతో ఏ ధనాన్ని ఖర్చు పెట్టినా సరే, వినాలి జాగ్రత్తగా, మన చేతులతో మనం ఎంత ధనం ఖర్చు పెట్టినా సరే, విలువైన వస్తువుల కొరకు కొంచెం ధనాన్ని మనం ఖర్చు పెడతాం. మన ఇంట్లో ఏ అవసరమయ్యే వస్తువు ఉందో ఆ అవసరం బయట అమ్ముతున్నారు అనగానే మనం కష్టపడిన ధనముతో ఆ వస్తువును కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటాం మనం అందరం. ఇది విలువైందని. అంటే ఏ వస్తువు కొనుక్కోవాలన్నా ఈ భూమి మీద ఏం కావాలి? ఆ ధనము కావాలి. పరమాత్మకే పైసా, ఆ పైసాకే పరమాత్మ. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళవాలి అనుకున్నా సరే ఏం కావాలంటే మనిషికి ఆ పైసలు కావాలంట. మనం దేనికి ప్రియారిటీ ఇస్తున్నాం అంటే ప్రియులారా, లోకమంతా కూడా నేను చిన్న ఇంటిలో నివసించాలని ఎవరు అనుకోరు. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను ఎలాగున్నా సరే నా పిల్లల ప్రయోజకులు అవ్వాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. ప్రయోజకులు కావాలంటే ఏం కావాలి? ఏమంటే ధనం కావాలి. ధనవంతుని ఎవరిని పిలుస్తారు ఇంతకీ చెప్పాలి? ఒక తాటేకి ఇంట్లో ఉన్నవారిని, ఒక డేరాలో ఉన్నవారిని ధనవంతులు అంటామా? పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉన్నంత వాళ్ళని, అపార్ట్మెంట్లో ఉన్నంత వాళ్ళని, పెద్ద పెద్ద బంగ్లాలో ఉన్నంత వాళ్ళని మనం ధనవంతులు అని పిలుస్తున్నాం. అంటే ఈ భూమి మీద మానవాడి మనుగడ ముందుకు కొనసాగాలంటే ధనము కావాలి. అది ఎంతవరకు కావాలి ఇంతకీ? ఇప్పుడు మనందరూ ఇక్కడికి వచ్చామండి, మంచి మంచి చీరలు కట్టుకొని, మంచి మంచి వస్త్రాలు కట్టుకొని మనందరూ ఇక్కడికి వచ్చాం. ఈ వస్త్రాలు ఎలాగొచ్చినాయి మనకి? ఏమండి? ధనం వల్లే కదా. షాపులోకి వెళ్ళి ఫ్రీ అంటే ఇస్తాడా? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం ఉన్నాడు మన ప్రభు. ఇక్కడ ధనం సంపాదించుకోవద్దు అన్నాడండి. కాబట్టి మేము ధనం పెట్టి మేము వస్త్రం కొని మాకు ఫ్రీగా ఇవ్వండి అంటే ఇస్తారా? ఎవరు? అంటే ఈ భూమి మీద మనం బ్రతకాలంటే మనకి కాస్తో కొంత కొంచెం ధనం కావాలి. కానీ క్రైస్తవుడు ఈ రోజున ఎలాగైపోయాడంటే, తిమోతి రాసిన పత్రిక ప్రకారం ధనాపేక్ష సమస్త మూలం కీడులకు మూలమైన దేవుడు వాక్యం సెలవిచ్చినా సరే ఆ దానం కొరకే వేకులాటలు ఉండిపోయాడు. ఆ ధనము కొరకే ప్రయాసలు ఉండిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారేమో ఈ ధనముని సంపాదించుకోవద్దు, దీని మీదే మనసు పెట్టకొద్దు అని చెప్పాడు దేవుడు. బ్రతకాలంటే మనిషికి ధనము కావాలి. కానీ మనిషి ఈ రోజున ఎలాగైపోయాడంటే ధనము కొరకే బ్రతుకుతున్నాడు. ఎంతకి ఏ పని చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఇప్పుడు మీటింగ్స్ రావాలన్నా సరే క్రైస్తవులకి ధనం ఆటంకం వచ్చేస్తుందండి. ఎంతకి ఏ సభలకు వెళ్దామన్నా, ఏ ఆదివారం ఆరాధనకి వెళ్దామన్నా ధనము ఆటంకంగా ఉంది. మనకి పని పోతుంది, వ్యాపారం పోతుంది. ఈ వృత్తిని విడిచిపెట్టిన వెళ్ళాలి ఆరాధనకి. అంటే క్రీస్తునందు రక్షింపబడిన వారిని కూడా ధనం ఏం చేస్తుంది? ఆటంకపరుస్తుంది, మోసగిస్తుంది. ఒక ప్రాంతంలో అంట ఇద్దరు పేదవాళ్ళు ఉన్నారంట. వినాలి జాగ్రత్తగా. ఇద్దరు ఒక పూరు గుడిసెలో బ్రతుకుతున్నారంటే ఇద్దరు కూడా దీనత్వం కలిగి దీనులుగా ఏమీ లేని పరిస్థితుల్లో ఇద్దరు బ్రతుకుతున్నారంట. ఇల్లు ఎదురుకుండానే మరొక ఇల్లు అంటే ఇద్దరు కూడా ఎదురు బదురు 2 ఇళ్ళు ఉన్నాయంట. అది పూరు గుడుసు తాటికింట్లో బ్రతుకుతున్నారు, ఏ డేరాలోనూ. వినాలి జాగ్రత్తగా, బాగుంటుందండి ఉదాహరణ. అంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనము మనిషిని ఎలా నాశనం తీసుకెళ్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుందో
ఒక మంచి ఎగ్జాంపుల్ నేర్చుకునే దినాన్ని జాగ్రత్తగా వినాలి. ఇద్దరు పేదవాళ్ళు ఒక ప్రాంతంలో నివసిస్తుంటే ఒక వ్యక్తి బాగా కష్టపడ్డాడు, కాస్త కోస్త ధనం సంపాదించుకున్నాడు, పిల్లల్ని మంచి మంచి ఉద్యోగాలు చేయిస్తున్నాడు, తాటెకిలిపోయింది, బిల్డింగ్ కట్టుకున్నాడు. కొంతకాలానికి ఆ బిల్డింగ్ మీద మరలా ఇంకో లేరేసాడు. అలాగ మహాకోటేశ్వరుడే ఒక వ్యక్తి. వినాలి జాగ్రత్తగా. ఒక వ్యక్తి ఏమిటంటే ఒక ఇంట్లో ఉన్న వ్యక్తి ధనవంతుడైపోయాడు. ఇంతకీ ఇప్పుడు ఆయన ఇల్లు ఎదురకుండానే మరొక ఇంట్లో నివసించిన వారు ఉన్నారు. ఇంతకీ ఎక్కడ గొంగలి అక్కడే అన్నట్టే ఆ కుటుంబం అలాగుంది. ఇంతకీ ఏ తాటాకింట్లో అయితే నివసిస్తున్నాడో ఆ ఇంట్లోనే ఆ పూరి గుడిసెలోనే ఉన్నాడు ఒక కుటుంబం. ఒక కుటుంబం ఆ ఇల్లు ఎదుర్కొంటా ఆ ల్యాండ్లోనే పెద్ద భవనం కట్టేసాడు. ఇంతకీ పెద్ద పెద్ద బిజినెస్ చేస్తున్నాడు. ఇంతకీ పెద్ద పెద్ద కంపెనీలు కట్టేసాడు. తినడానికి లోటు అంటూ ఏమీ లేదు. ఇంతకీ ఏదనుకున్నా సరే సాధించే స్థితిలో ఉన్నాడు. మహాకోటేశ్వరుడు అయిపోయాడు. వయసు మారుతుంది. వినాలి జాగ్రత్తగా. వయసు మారుతుంది. ఇంత ధనం ఉన్నప్పటికీ తన దగ్గర షుగర్ ఒకటి వచ్చేసింది, బీపీ ఒకటి వచ్చేసింది. తిందామంటే ఆహారం తినడానికి కూడా ఆరోగ్యం సహకరించడం లేదు. నైట్ పడుకుందామంటే కంపెనీలు ఎన్నో వచ్చేస్తున్న మైండ్లోకి. ధనవంతుడే. ఒకరోజు అనుకున్నానంట ధనవంతుడు, నేను ఒక దినాన్న ఈ పూరి గుడిసె నుంచి వచ్చిన వాడిని, ఇప్పుడు ఇన్ని కోట్లు సంపాదించాను కదా, ఇన్ని బిల్డింగ్లు కట్టాను కదా, ఇన్ని కంపెనీలు ప్రారంభించాను కదా, నేను పడుకుంటే ఎందువల్ల నాకు నిద్ర పట్టడం లేదు, నేను ఆహారం తింటే నాకు ఎందువల్ల అరగడం లేదు అని బాగా ఆలోచించాడంట. ప్రతిరోజు ఉదయం చూడగానే ఎవరిని చూస్తున్నాడంటే ఆ పూరి గుడిసెలో ఉన్నవాళ్ళని చూస్తున్నాడంటే పైనుండి. ఆ కుటుంబం ఎలా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉందంటే. ఇంతకీ ఎంత ప్రశాంతంగా ఉందంటే భార్య భర్తలు ఉదయం లెగిస్తున్నారండి. ఇంతకీ ఉదయం లెగిచిన వెంటనే పిల్లల్ని చక్క పెట్టుకొని స్కూల్కి పంపించేసి వీళ్ళిద్దరూ పనికి వెళ్ళిపోతున్నారు. ఇంతకీ మరలా సాయంత్రం వస్తున్నారు. పనికి వెళ్ళిన తల్లిదండ్రులు వచ్చిన వెంటనే వాళ్ళ పెరట్లో వాళ్ళ పిల్లలతో హాయిగా ఆడుకుంటున్నారండి. ఇంతకీ తండ్రి. ఎంత ఆనందకరమైన వాతావరణం ఉందంటే ఆ పేద కుటుంబంలో ఉదయం లేచిన వెంటనే పనికి వెళ్ళిపోవడం, సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలతో కొంతసేపు గడపడం ఆనందంగా, ఇవన్నీ పైనుండి ధనవంతుడు చూస్తున్నాడు. ఇంతకీ ఏమైనా అర్థమవుతుంది నా మాటలో? వినాలి జాగ్రత్తగా. ఆ ధనవంతుడు ప్రతిరోజు చూస్తాడు. ఇంతకీ ఇప్పుడు ఆ ధనవంతుడు అనుకున్నాడు, నేను ఎంత సంపాదించినా సరే నాకు మనశ్శాంతి ఎందుకు లేదు. ఇంతకీ వీడు ఎదురుకుండే కదా, ఈడే స్థితిలో ఉన్నాడో, నేను అక్కడి నుంచి ఆ స్టేజ్ మించే కదా ఈ స్టేజ్కి వచ్చాను. మనం చూడండి, మన ఇంటి పక్క వాడు దినదినము అభివృద్ధి పడిపోతుంటే ఆడు ఎలాగున్నా సరే మనకు మనశ్శాంతి రాదు. మొదట మనకు నిద్ర పడతాం. ఒక వ్యక్తి ఒక 2 కాసులు బంగారం కొనుక్కున్నది అనగానే అది చెవులు ఎప్పుడైతే పడిందో ఇంకా భోజనం తినడానికి మనసు రాదు, సరదాగా ఎవరితో మాట్లాడడానికి మనసు రాదు. మనము కూడా 2 కాసులు సంపాదించే వాళ్ళు. ఎంతకి పోటీ ప్రపంచం అంటే ధనాపేక్ష. ఈ ధనవంతుడు నేనంత సంపాదించుకొని ఈ స్థితిలో ఉండి మనశ్శాంతి లేకుండా ఉన్నాను కదా, మరి ఈ పేదవాడు ఏంటి, ఎలా బ్రతికుతున్నాడు మనశ్శాంతితో, చాలా ఆనందంగా ఉందేంటి ఈ ఫ్యామిలీ అనుకున్నాడంట. కాలం మారింది, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఆ పేదవాడు పేదవాళ్ళలాగే ఉన్నాడంటే. ఎంతకి వాళ్ళ కుటుంబంలో ఏముందంటే ఎంతకి మనశ్శాంతి, ఆనందం, ప్రశాంతత ఉంది. ఎంతకి ఈ కోటేశ్వరుడి దగ్గర మనవలు లేరు, కుమారులు లేరు, కోడలు లేరు, ఈ దేశాలు వెళ్ళిపోయారు. ఎంతకి ఒక్కడే నివసిస్తున్నాడంటే. ఎంతకి ఏంటి నా పరిస్థితి ఇలాగ అయిపోయిందా, అన్నీ ఉన్నా సరే ఒంటరిగా అయిపోయినట్టు నేను. దీని అంతటికి కారణం ఏంటి? ఒకప్పుడు నేను కూడా ఆ పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని కదా, ఆ స్థితిలో నేను కూడా ఆనందంగా ఉన్నవాడిని కదా. దీనన్నిటికి మూలం ఏంటని ఆలోచించుకున్నాను. ఒకరోజు నైట్ పడుకొని బాగా ఆలోచించండి. ఆ వ్యక్తి
అనిపిస్తుంది. ఇవన్నిటికి మూలము ధనమా? నా డెవలప్మెంటే నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుందా? బాగా ఆలోచించుకుని ఒక గంట సేపు ఇప్పుడేం చేస్తున్నాడంటే, ఈ ధనమే నన్ను పాడు చేస్తుంది. ఏ ధనం అండి? మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ ధనం అండి, ఈ ధనమే ఏమంటే ఇప్పుడు ఈ డబ్బుకి విలువిస్తామా, ఈ వాక్యానికి విలువిస్తాం మనం? చెప్పాలి మీరు. దేనికి విలువిస్తామని చూద్దాం, చివరిలో చూద్దాం. ఏమండి ఇప్పుడు ఈ ధనమే కదా చేతులతో లెక్క పెట్టుకున్నాడంట. లెక్క పెడితే అన్నీ కూడా 2000 కాగితాలు, 500. ఇప్పుడు అంటే 2000 కాగితాలు లేవనుకోండి, 500 కాగితాలు, 100 కాగితాలు. మహాధనవంతుడు ఎంతకి. ఇదా నన్ను నాశనం చేసింది అనుకున్నాడంటే ఈ ధనం. అనుకొని ఇది నాశనం చేస్తుందా, లేకపోతే నా అంతటిగా నాకే మనశ్శాంతి లేకుండా పోతుందా, దీని మీద పరిశోధన చేద్దాం అనుకున్నాడంట. దేని మీద? ఈ ధనం మీద. ఏం పరిశోధన చేశాడు వినాలి జాగ్రత్తగా. ఏ పరిశోధన చేశాడు? మా చర్చలో కూడా చెప్పిన సార్ ఇది. ఏం పరిశోధన చేశాడంటే 99 ఎండి నాణ్యాలు తీసుకొచ్చి మూటలు కట్టేసాడండి ఎంతకి. వినాలి జాగ్రత్తగా. ఎన్ని నాణ్యాలు ఎంతకి? 99 ఎండి నాణ్యాలు మూటలు కట్టేసి, ఈడు మనశ్శాంతంగా ఉన్నాడంటే వీడికి అన్నింటిలో కారణం ఏంటి? నాకు మనశ్శాంతం లేదంటే నా కారణం ఏంటి? అసలు ఈ ధనాన్ని బట్టి నేను పరీక్షించాను అనుకున్నాడు. ఈ నాణ్యాలను తీసుకొచ్చి తెల్లవారుజామున ఆ పేదవాడు పెరట్లో పడేసి వెళ్ళిపోయాడు. ఎంతకి ఎక్కడున్నదండి? ఎందుకు నాణ్యాలను ఎక్కడున్నాయి? ఆ పేదవాడు, ఆ పూరి గుడిసెలో ఉన్నవాడింట్లోనే పెరట్లో ఆ మూట తీసుకొచ్చి అక్కడ పాడేసాడు. ఉదయం లేచిన తర్వాత, మరి చిన్న కుటుంబం కదా, తల్లిగారు ఏం చేశారంటే తుడుచుకుండా అలా బయటకు వచ్చారు. ఎంతకి ఈ తొడవలో మొక్కల చోటన ఒక మూట కనపడ్డది. ఎంతకి వినాలి జాగ్రత్తగా. ఈ మూటను చూడంగానే ఈవిడ అడలెక్కిపోయి అలా మనకి కేకేసింది. ఏమండి ఏంటండి ఇది? చూస్తే చాలా పొరుగుగా ఉంది, ఇక్కడ వద్దు కానీ లోపలికి వెళ్ళిపోతుంది పద. సరే అనుకున్నారు ఇద్దరు. వెళ్ళిపోయారు లోపలికి. లోపలికి వెళ్ళి ఓపెన్ చేసేపటికి చూడండి, ధనాపేక్ష సమస్త కీడులకు ఎంత మూలం చూడండి. వీళ్ళ ఓపెన్ చేసేపటికి వీళ్ళ కళ్ళ ముందు ఎప్పుడు చూడలేని ధనం వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది. ఎంతకి లెక్క పెట్టడం మొదలు పెడుతున్నారు ఉదయం నుంచి. ఎన్ని నాణ్యాలు వస్తున్నాయి? 99. ఈ ధనం ఎలాగొచ్చింది? అసలు ఈ డబ్బు ఎక్కడది? ఎంతకి ఇది నా దగ్గర రావడం ఏంటి? ఇది నేను కష్టపడలేదు కదా, అసలు నా పేరట్లోకి ఎందుకు వచ్చి ఆలోచన పోయింది. మనకంతే కదా, ఎవడు పోయి ఎక్కడో పడిపోతాడు, మనకెందుకు? ఎంతకి తీసుకొని పాకెట్లో పెట్టేసుకోవాలి అంతే. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు, ఈ నాణ్యాలను లెక్క పెట్టారు. పిల్లలు వచ్చారు, అమ్మ స్కూల్ టైం అయిపోతుంది, మమ్మల్ని రెడీ చేయంటే స్కూల్ లేదు, గిల్లు లేదు, ఇలా మానే స్కూల్ అందంతే. సరే అనుకున్న వాళ్ళు స్కూల్ మానేశారు. ఎంతకి వీళ్ళు నాణ్యాలు అలా లెక్క పెడితేనే ఉన్నారు. ఎంతకి ఇంకొక నాణ్యం ఉంటే చాలా ధనవంతులు అయిపోతాం మనం. 100 నాణ్యం ఎక్కడ ఉంది? ఎదిగేద్దాం. నువ్వు తప్పు లెక్కెడుతున్నాయేమో, నేను లెక్కెడతాను సూర్య సార్ అన్నాడు. లెక్కెడుతున్నా సరే 99 వస్తుంది. ఎంతకి సాయంత్రం అవ్వింది. వాళ్ళ నాన్నకి ఒక అలవాటు ఉంది, వాళ్ళ పిల్లలతో ఆడుకునే అలవాటు ఉంది. పిల్లలు వచ్చారు, నానా సరదాగా ఆడుకున్నాను కదా రా అన్నాడు. ఎంతకి ఆట లేదు పాట లేదు, పక్కకు పోరాని గదిరిసాడు. ఎంతకి అల్లిపోయారు పిల్లలు. ఎంతకి ఆ అరుపులు ఏమని, ఇదేంటి మా నాన్నకి ఎలా ఏమైంది, మా అమ్మకి ఏమైంది? ఎంతకి ప్రశాంతంగా మా అమ్మ ఉదయం లేచినట్టే మమ్మల్ని రెడీ చేసి మాకు క్యారాజీలు పెట్టి తన పనికి వెళ్ళిపోయేది కదా. సాయంత్రం వచ్చినట్టే మా నాన్న మమ్మల్ని హత్తుకొని చాలా సరదాగా ఆడుకునేవాడు కదా. ఏమైపోయింది మా అమ్మ నాన్నకి అనుకున్నారు. వీళ్ళు లెక్క పడితేనే ఉన్నారు. సమయం చూస్తే చాలా టైం అయిపోయింది. వాళ్ళ భోజనం చేయడం మానేశారు, నైట్ అయిపోయింది, నిద్రపోవడం మానేశారు. రాత్రి అవ్వింది కదా. ఈ పెరట్లో పాడేసిన ధనం ఏం చేస్తున్నారు చూద్దాం అనుకున్నాడు. ధనవంతుడు కిందకి దిగాడు. నైట్ వాళ్ళ ఇంటి వెనక అలాగే వెళ్ళాడు, కిటికీలను చూస్తున్నాడు. ఎంతకి ఏం చేస్తున్నారు వీళ్ళు? లెక్క పడితేనే ఉన్నారు. ఎంతకి టైం చూస్తే 12 అవ్వింది. ఎంతకి అప్పుడు అనుకున్నాడు ధనవంతుడు, ధనాపేక్ష ఆ సమస్త కీడులకు మూలమని. అప్పుడు అర్థమైంది ఏం ప్రయోజనం, అంతా అయిపోయిన తర్వాత ఏదంతా బారు అయిపోయింది.
యవ్వన కాలంలో చేయవలసిన పనులన్నీ దేవుని కొరకు విడిచిపెట్టాడు. దేవుణ్ణి ఆరాధించే సమయాన్ని దొంగిలించాడు తన వ్యాపారం కోసం, తన బిజినెస్ కోసం. చివరలు వచ్చింది ఏం ప్రయోజనం? ఇప్పుడు మనము కూడా అలాగ ఉన్నామో ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమా? చూడండి, మనిషి ఎలాంటి అంటే, ఊరు గుడిసెలో ఉన్నవాడు ఒక రేకు షెడ్లో ఉంటే బెటర్ అనుకుంటాడు. అవునే కదా? ఓ షెడ్ వేసుకోవాలనుకుంటాడు. 2 సంవత్సరాలు గడిచేపటికి, అప్పు తీరేపటికి ఏం చేయాలనుకుంటాడు? మరలా ఆ షెడ్ని తీసి పైన ఆ స్లాబ్ వేసేవాళ్ళు. ఏదే విధంగా స్లాబ్ లేచి మరలా ఇంకో స్లాబ్ వేసేవాళ్ళు పైన. సరిపోదు ఇది దేవుణ్ణి ఆరాధించడానికి? నీ కష్టార్జితం సరిపోదని దేవుణ్ణి ఆరాధించడానికి సరిపోదండి. రోజున ఎంత ధనం ఉన్నా సరే, ఎంత ధనం ఉన్నా సరే మనిషి ఇంకా 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 కోరుకుంటాడండి. ఒక వ్యక్తి అనుకున్నాడంట, ధనాపేక్ష కలిగిన వ్యక్తి, దేవుడు ప్రత్యక్షం అవ్వాడంట. నీకేం కావాలో కోరుకోమన్నా అంటే ఎంతకి మనకే ప్రత్యక్షం అయ్యాడు ఈరోజు అనుకుందాం. ఏమి కావాలి కోరుకో అమ్మా అని అడిగాడు ఎంతకి. మనం చాలా రేకుల చెట్లు ఉన్నామండి, మాకు బిల్డింగ్ కావాలంటే ధనం కావాలండి, ధనం కావాలని అడిగిందంట. ఎలా కావాలని అడిగాడంట. నేను ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలన్నాడంటే ఎంతకి. మట్టి పట్టుకుంటే మాణిక్యం అయిపోవాలంటే ఎంతకి. సరే తల్లి, అయితే ఆ దేవుడు దీవించాడు, వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళాడంట. ఒకరు బుక్కుని పట్టుకున్నాడంట. ఏమైపోయింది? బంగారం అయిపోయిందంట. ఇంకోటి పట్టుకున్నాడంట, అది బంగారం అయిపోయిందంట. దేవుడు ఎంత గొప్పవాడు అనుకున్నాడంట. ఎంతకి ఆకలేసేస్తుందంట రోజున. సరే బిర్యానీ ఉండమని అంట. అలా అవును, ఎందుకు ప్రత్యక్షమైంది ఇతనికి కాదు. ఎంతకి వాళ్ళ మిసెస్ బిర్యానీ వండేసిందంట. మంచి ఆకలితో ఉన్నాడంట. సరే అని కూర్చున్నాడంట. ఎంతకి అలా పట్టుకున్నాడంట. బిర్యానీ ఏమైపోయిందంట? బంగారం అయిపోయిందంట. ఆశ నిరాశ అయిపోయిందంట చివరికి వచ్చేపాటికి. అంటే మనుషులుగా మనం దేన్ని వెంబడిస్తున్నామో ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి ప్రియులారా. ధనాన్ని చూసేపటికి మనిషికి ఎక్కడ లేని కోరిక వచ్చేస్తుందండి. ఎక్కడ లేని కోరిక వచ్చేస్తుంది. ఈ రోజున మర్డర్లు జరగడానికి ఎక్కువ శాతం కారణము ఈ ధనమే. అంటే ఈ ధనం ఎంతవరకు మోసగిస్తుందంటే మనిషిని, ఒక వ్యక్తిని హత్య చేసేలాగా చేస్తుందండి ఈ ధనం. ఒక వ్యక్తిని మానబంధం చేసేలాగా చేస్తుంది. ఒక వ్యక్తిని అన్యాయంగా కొట్టేలాగా చేస్తుంది. ఒక వ్యక్తిని మోసగించేలాగా చేస్తుంది ధనం. అంటే మంచి వారిని కూడా చెడ్డవారినిగా చేసేది ఏదైనా ఉందంటే ఈ లోకంలో ఈ ధనమే. ఈ ధనమే. ఈ ధనము మనిషిని ఎంతగా పాడు చేస్తుందంటే ఎంతగా పాడు చేస్తుంది. మనం ఈ ధనాన్ని చూసి మనం మోసగించుకుంటున్నాము. అవసరాలు తీర్చుకోవడానికే దేవుడు ఇస్తున్న ధనం సరిపోద్ది అనుకుంటే అక్కడ వరకు ఓకే. అతి మిక్కిలి ఆశ ఉంటుంది. ఆశ ఉండాలంటే కానీ దురాశ ఉండకూడదంట మనిషికి. ఆశకి అర్థం ఉంటుంది. దురాశ నిన్ను నాశనం తీసుకెళ్ళిపోద్ది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఏం మాట్లాడుతున్నాడని వినాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ ధనానికి కాదు కానీ విలువ, పరలోక ధనం అనేది ఒకటి ఉంది. క్రైస్తవురాలా ఈ ధనాన్ని పక్కన పెట్టు, పరలోక ధనాన్ని సంపాదించుకోమన్నారు. ఎక్కడ దొరుకుతుంది ప్రభు ఆ పరలోక ధనం? ఎక్కడ దొరుకుతుంది? ఒక యవనస్తుడు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి. మహాధనవంతుడు అంట యవనస్తుడు. నేను నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి ప్రభు అని అడిగాడు. ఎందుకు? ఉపకారాలు చేయి అన్నాడు. ఇవన్నీ చేస్తూనే ఉన్నాను ప్రభు, నా చిన్న వయసులో చేస్తాను ప్రభు అన్నాడు.
ఎన్నో దాన ధర్మాలు చేశారు ప్రభువా. చదువుదాం మత్తయి సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయం మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 వచనం. ఇదిగో నేను చదువుతాను వినండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవాలనని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞ అని ఆయనను అడగక ఏసిలగనంట, నరహత్య చేయవద్దు, వ్యభిచారింపవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని అనుననియే అని చెప్పాను. అందుకు ఆ యవనస్తుడు అనంట, ఇగో ఇవన్నీ కూడా నేను చిన్న వయసు నుంచి ఎప్పటి నుంచి చేస్తాను. ఇంతకీ మా అమ్మా నాన్న నేను సన్మానిస్తున్నాను. మీకు తెలుసా ప్రభువా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు, నేను ప్రేమిస్తాను ప్రభువా. మీరు ఏదైతే చేయమంటున్నారో ధర్మశాస్త్ర ప్రకారం అవన్నీ నేను పాటిస్తాను. ఈ వ్యక్తి కూడా ధర్మశాస్త్ర క్రింద ఉన్న వ్యక్తి. అప్పుడే క్రొత్త నిబంధన రాలేదు. ఇంతకీ ఇవన్నీ ధర్మశాస్త్రం ఏదైతే ఇచ్చాడో ఆ గ్రంథాన్ని అంతకో నేను ఫాలో అవుతున్నాను ప్రభు అన్నాడు. నీకు ఒకటి కొదుగు ఉందని యేసుక్రీస్తు వారు. ఏంటి కొదుగు ఉండడం? నీ దగ్గర పరలోక ధనం అనేది ఒకటి లేదంటే ఇంతకీ దేవుడికి మహిమ కలుగును గాక. భౌతికమైన ధనమైతే ఎంతో ఉంది ఆయన దగ్గర, మహాధనవంతుడు అంట. యేసుక్రీస్తు వారు ఏమంట ఆ వ్యక్తి, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ఆస్తిని కలుగును. ఈ ఆస్తిని అమ్మేసి ఎక్కడికి ఇచ్చామన్నాడు? ఎందుకే? పేదల వాళ్ళకి ఇచ్చామన్నా. పేదలకిమ్ము. ఇది విడిచిపెట్టు భౌతికమైన ధనాన్ని, నువ్వు పరలోక ధనాన్ని సమకూర్చుకోమంటాడు. ఎంతకీ ఎక్కడ దొరుకుతుంది పరలోక ధనం? యేసుక్రీస్తు వారు నిన్ను గురించి నన్ను గురించి ఆయన చేసిన త్యాగం. పరలోక ధనాన్ని ఎవరు సంపాదించుకోగలరు ఈ భూమి మీద మనం అడిగితే, ఈ లోకములో దేనికైనా సరే విలువ ఉంది, కానీ విలువ లేని వాడు ఎవడంటే ఈ భూమి మీద మానవుడేనండి. అమ్మలేని వస్తువు అంటే ఈ భూమి మీద ఏది లేదు. అంటే అమ్ముతున్నాడంటే, కొంటున్నాడంటే ఆ వస్తువుకి ఏముంది? విలువ ఉంది. మనం బంగారం కొంటున్నాం అంటే బంగారానికి విలువ ఉంది, ఎండు కొంటున్నాం అంటే ఎండుకి విలువ ఉంది, ఈ వస్త్రాలు కొంటున్నాం అంటే వస్త్రాలకి విలువ ఉంది. చివరికి మనం త్రాగి పాడేసిన ఆ ప్లాస్టిక్ బాటిల్ సైతం విలువ ఉంది, కానీ విలువ లేనివాడు ఎవడంటే ఈ భూమి మీద మానవుడండి. వినాలి జాగ్రత్తగా. ఎంత విలువ లేదంటే, మనం ఒక ఉదాహరణ ఎప్పుడు వాడుతుంటారు పెద్దవాళ్ళు. ఈడి తల మీద 10 రూపాయలు పెడితే ఆ రూపాయి కొన్నవాడు ఒక్క లేడంటాడు. ఎంతకి అంటే ఎంత విలువ లేనివాడు చూడండి మనిషి. వీడి నెత్తి మీద 2 రూపాయలు పెడితే పావుల కొనుగోలు లేడంటే అంటే అంత విలువ లేనిలో మనం. నిజమేనండి, వినాలి జాగ్రత్తగా. మనం త్రాగేసి పాడేసిన ప్లాస్టిక్ బాటిల్కి మనం నలిపేసి విసిరేసిన కాగితాలకైనా విలువ ఉంది, కానీ మానవుడికి విలువ లేదంట. ఇప్పుడు ఆ మనిషికి విలువ తేడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు యేసుక్రీస్తు. వచ్చేది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు 8వ అధ్యాయము 2 కొరింథీయులకు 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దరిద్రమి వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆలోచన వచ్చినాన్ని యేసుక్రీస్తు వారు ఇందాక మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోక ధనాన్ని సమకూర్చుకోమన్నారు. ఎవరిస్తారు ప్రభు పరలోక ధనం అంటే? యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇగో నేను పరలోకములో ధనవంతుడిని, ఇప్పుడు మిమ్మల్ని ధనవంతులు చేయడానికి నేను దరిద్రుడాయేను.
యేసుక్రీస్తు ప్రభు వారంట మనల్ని కొన్నాడంట. ఆయన విలువ లేని మనల్ని 2 రూపాయలు నెత్తి మీద పెడితే పావలకు అమ్మనే మనల్ని యేసుక్రీస్తు వారు ఆయన ధనం ఇచ్చి ఇప్పుడు మనల్ని కొన్నాడంట. ఎంత కొన్నాడంటే వినాలి జాగ్రత్తగా. ఎలా కొన్నాడంటే ఆయన ధనవంతుడంట, మనం దరిద్రులమంట. ఇప్పుడు మనలో ఉన్న దరిద్రతను తీసేయడానికి, మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన ఏమైపోయాడంట? మన ప్లేసులోకి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ప్లేస్ని మనకిచ్చాడండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో గొప్పవాడు చూడండి. దరిద్రములో ఉన్న మనల్ని, పాపం అనే పేదరికాన్ని యేసుక్రీస్తు వారు తొలగించి పరిశుద్ధుడనే ధనవంతుడిగా చేసేయండి యేసుక్రీస్తు వారు మనల్ని. అంటే పరిశుద్ధత అన్నది మహాధనం. అది యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ధనవంతులు చేసాడంట. మనం ఏమనుకుంటామంటే ఏది ధనము, పరలోక ధనం అంటే ఇగోని పరిశుద్ధమైన దివ్య గ్రంథమే ధనము. మనందరికి పరలోక ధనం ఏంటి ప్రభు అంటే ఈ పరిశుద్ధ గ్రంథమే పరలోక ధనం అంటే ఎంతకి. ఈ విధంగా ఇక్కడ ఇంతలా కష్టపడి పెద్దలు, నాయకులు, చిన్నన్నయ్య గారు కానీ, ప్రకాశ్ అన్నయ్య గారు కానీ, ఇంకా ఆనంద్ కానీ, ఇంకా మిగతా దైవజనులు అందరూ కూడా వాళ్ళేమో మీ కొరకు ఈ డబ్బును ఖర్చు పెడుతున్నారండి. ఈ ధనాన్ని మీకు ఖర్చుపెట్టి ఈ ధనాన్ని మీకు ఇస్తున్నారని మరలా దేవుడికి స్తోత్రం కలుగును గాక. భౌతికమైన ఏ ధనం అయితే మీరు గొప్పది అనుకుంటున్నారో ఆ ధనం మా కష్టార్జితంలోంచి తీసి ఈ మీటింగ్స్ పెట్టి ఈ పరలోక ధనాన్ని మీకు ఇచ్చేస్తున్నామండి. ఎంతకి మేము కూడా పరలోక ధనవంతులు అయిపోవాలంట. పరలోక ధనవంతులు అయిపోవాలంట మనం అందరం. లోకాసు వార్త 12వ అధ్యాయంలో ఏమంటాడంటే, లోకాసు వార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయం 33 వచ్చి చదువుదాం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాత కిరణ సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. చాలండి. ఏ ధనం అంటే ఎంతకి? అక్షయమైన ధనం అంటే ఎంతకి? ఈ ధనం కాదు ఎంతకి. ఒక విషయం చెప్పమంటారు మీకు. మన ఇండియాని విడిచిపెట్టి ఇతర దేశాలు ఎందుకు వెళ్తున్నారు మన వాళ్ళు? ఏమండి, కరెన్సీ అక్కడ ఎక్కువ కాస్ట్లీ ఉందానో, లేకపోతే అక్కడ ధనం సంపాదించుకొని ఇక్కడ పిల్లల్ని డెవలప్మెంట్ చేయడానికి ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నారు? ఎంతకి? విదేశాల కోసం విదేశాలు వెళ్తున్నారు. ఎంతకి? వినాలి జాగ్రత్తగా. ఇప్పుడు విదేశాలు వెళ్ళి ఈ ధనాన్ని సంపాదించుకొని మరలా ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోవాలనుకుంటున్నారు. వినాలి జాగ్రత్తగా. అక్కడ ధనము మరలా మన దేశానికి రావడానికి ఉపయోగపడుతుంది. ఎంతకి? వినాలి. మనం అనుకుంటా ధనవంతులు అంటాం ఎక్కువ కదా మనం. అలా పర్లేదండి, వాళ్ళు బెటర్ అండి మమ్మ మీద. వాళ్ళకేముందండి, వాళ్ళకేమో లోటండి, ఎన్నేం చేస్తారు ఎంతకి అంటాం కదా మనం. క్రైస్తవుడు మాట అనకూడదండి. క్రైస్తవులు ఆ మాట అనకూడదు. మన పక్కోడు డెవలప్మెంట్ అయిపోతే అసూయ స్వార్థం మనకు ఉండకూడదండి. అరే ఎంత కష్టపడిన ఒక దినాన్ని ఏమవుతుంది? శూన్యం. ఈ దేశాల నుంచి వచ్చిన ధనము మరలా మన ఇండియాకి తెచ్చిన తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ అవ్వచ్చు. కానీ ఈ ధనం పరలోక రాజ్యానికి వెళ్తుంది. ఎంతకి? ఒక దేశము నుండి మరొక దేశాన్ని నడిపించడానికి ఈ ధనం ఉపయోగపడుతుంది. కానీ పరలోకానికి నడిపించే ధనము మన పరిశుద్ధమైన దివ్య గ్రంథం అండి. అంటే ఈ లోకంలో ఉండి ఆ లోకంలోకి వెళ్ళాలంటే ఇగోండి వాక్యం అనే అక్షయమైన ధనాన్ని మనం సంపాదించుకోవాలంట. ఈ 4 రోజులు కూడా ఈ అక్షయమైన ధనం కొరకే మనం ప్రయాసపడి వస్తున్నాం. అండి ఈ ధనాన్ని చూసి ఎంతమంది మోసపోలేదు? ఎందుకు బైబిల్లో ఎంతమంది లేరు? ఆఖాను హాయి పట్టణానికి మీరు వెళ్తున్నారు. ఆ హాయి దేశం చాలా చిన్నదండి. ఎంతకి? హాయి దేశం చాలా చిన్నది. ఇశ్రాయేలు చాలా పెద్దవాళ్ళు. ఎంతకి? హాయి దేశానికి యుద్ధానికి వెళ్తున్నాం కాబట్టి, హాయి దేశం చాలా చిన్నది కాబట్టి దాన్ని ఓడించచ్చు అనుకున్నారు. ఎంతకి? యెహోషువతో దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు శపించిన దానిలో ఏదియో ముట్టకూడదు అన్నాడు. ఎంతకి? ఆకాను ఈ ధనాన్ని చూసి మోసపోయాడండి. ఎంతకి?
ఆకాను ఒక బంగారు ఒక ఎండి కట్టి ఒకటి తెచ్చుకున్నాడు, లోపల పెట్టేసుకున్నాడు డేరాలో. ఏమో వీడు చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడండి ఆకాను. అంటే ఎంతమంది నశించిపోయారంటే ఈ ధనాన్ని చూసి మన బైబిల్లో కూడా ఉన్నారు. అంతకి ప్రవక్త అయిన బిలాము బాలాకు తెచ్చి తన ధనం మూట తెచ్చి ఎదుర్కొని పెట్టాడంట. ఆలోచన మారిపోయింది. ఎంతకి నేను ఇశ్రాయేలుని తెప్పించడం ఏంటి, వాళ్ళు నా ప్రజలు, నేను ప్రవక్తని. ఆలోచన మారిపోయింది. ఈ ధనం చూసేపటికి బిలాముకి. ఎలీషా అనుకున్నాడు, ఇగో నువ్వేమి ఇచ్చినా సరే నాకు వద్దు, నువ్వు వెళ్ళిపోమన్నాడు ఎలీషా. గెహాజీ కొని తెచ్చి పెట్టుకున్నాడు రోగాన్ని ఈ ధనాన్ని చూసే. భయంకరమైన కుష్ఠరోగి ఎలాగొచ్చేస్తుంది గెహాజీకి, ఇక ఈ ధనాన్ని ఆశించి. చివరికి ఇంకొక మాట అనుకున్నాం, పరమాత్ముడికే పైసాకే పరమాత్మ, పైసాకే పరమాత్మ. ఈ డబ్బు మన దగ్గర ఉంటారంట దేవుని కూడా తాకడ పెట్టేస్తామంట. మనం దేవుని కూడా అమ్మేస్తామంట. ఇస్కరేతు యోధ ఈ ధనాన్ని నమ్ముకున్నాడండి. ఎంతకి ఈ ధనాన్ని, ఈ డబ్బును నమ్ముకొని యేసుక్రీస్తు వారిని 30 ఎన్ని నాణ్యాలుగా అమ్మేశాడు. ఎత్తుకి ఏమైపోయాడు, చివరికి నశించిపోయాడు. అందుకని తిమోతి పత్రికలలో ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఈ ధనం కోసం కాదు మీరు విలువ ఇవ్వాల్సింది, పరిశుద్ధమైన దివ్య గ్రంథంకి విలువ ఇవ్వాలంటే. ఎంతకి అబ్రహాము నీకు ఈ దేశాన్ని ఇచ్చేస్తా అన్నాడు అబ్రహాముతో. దేవా ఈ దేశం నాకు వద్దుగో, పునాది కాలం ఆ పట్టణం కావాలన్నాడు అబ్రహాము. ఫరో భార్య అందరు రాని, ఇగో మోసే అమ్మాను ఒకసారి పిలిస్తే నేను ధనవంతుడు చేసేస్తానంతే, నాకు ఈ ధనం వద్దమ్మా అన్నాడు. ఎంతకి అమ్మ అన్నది. ఎంతకి ఫరో రాని అని ఉంటాడు మొత్తం మీద. ఈ ధనం వద్దమ్మా. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు యేసు నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నంటే మోసే పేరే ఉండకపోతుందండి మన బైబిల్లో. మోసే గాని ఆ రాణి మాట అంటే ఆ ఫరో రాజు కింద నిలబడతాడు. మోసే వద్దనుకున్నాడు. ఎవరికి కావాలి ఈ రాజ్యరేఖ? కొంతకాలమే ఈ రాజ్యరేఖ నన్ను నాశనం చేద్దాం అనుకున్నాడు మోసే. నాకు పరలోక ధనం కావాలనుకున్నాడు మోసే. ఉందా మనలో? అపోస్తుడైన పౌలు గారు తన ప్రాణాన్నే ఇవ్వడానికి సిద్ధపడిపోయాడంట పరలోక ధనమును కొరకు. అబ్రహాము దేశాన్ని విడిచిపెట్టుకుంటే మోసే ఆ ఒక ఐగుప్తు రాజ్యరేఖని విడిచిపెడితే పౌలు గారు అయితే ఏకంగా ప్రాణాన్ని విడిచిపెట్టాడండి. అంత గొప్పదా ఈ ధనం అంటే? రుచి ఎరిగిన వాడికి తెలుస్తుంది ఈ పరలోక ధనం ఎంత గొప్పదో. అంత ఉన్నతమైందండి పరలోక ధనం. దీని మీద మన బేసే ఉండాలి. అంతకి ఈ ధనం ఎక్కడి వరకు ఉండాలో అక్కడ వరకు ఉండాలి. ఈ రోజున ఈ ధనం ఉపయోగపడుతుంది ఇంతకి. ఇప్పుడు ఈ ధనమే లేకపోయింది అనుకోండి, మీరు ఇక్కడికి వస్తారు ఇంతకీ? మేము ఈ మీటింగ్ చేయగలమా? చెప్పాలి మీరు ఇప్పుడు. ఏమంటే ఈ డబ్బులు అవసరమే. ఎంతవరకు ఉపయోగపరచుకోవాలో అంతవరకు ఉపయోగపడాలి ధనము. మనం అద్దెలు దాటి మేము ఎదగిలిపోతున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. పరలోక ధనం ఏమంటే మనందరికి ఒక చింత ఉంటుంది. ఏంటంటే ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి అండి నా కుటుంబం ఏం పరిస్థితి బాగోలేదండి. అనారోగ్యంగా బాధపడుతున్నామండి. మా కష్టార్జితం అంతా కూడా ఆసుపత్రికి కూర్చోబెట్టేస్తున్నామండి. వినాలి చేస్తాం మన క్రైస్తవుల్లో. ఎప్పటి నుంచో ఒక ఆశ ఉందండి ఇల్లు కట్టుకోవాలని. లేకపోతే మా ఆర్థిక పరిస్థితులు ఏం బాగోలేదండి అని కృంగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతకి చాలామంది చింతించేవారు పేదరికంగా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఎంతోమంది ఉన్నారు పేదరికం. ఆ పేదరికంలో ఉన్నవాడితో దేవాది దేవుడు చెబుతున్న మాట ప్రకటన గ్రంథము. అంటే ఏ పేదరికంలో ఉన్న నువ్వు చింతపడకూడదండి. ఎంతకి చదువుదాం. ప్రకటన 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం చదువుదాం. ఆ స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము, మొదటి వాడను కడపటి వాడను యుండి మృతుడే మరల బ్రతికిన వాడు చెప్పు సంగతి లేవనగా నీ శ్రమను
దరిద్రతను నేనెరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే. చాలండి, దేవుడికి మహిమ కలుగును కాక. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినా సరే నీవు ధనవంతుడివే అంటాడు దేవుడు. అంటే మనం అందరూ కూడా పరలోక సంబంధించిన ధనాంతా కూడా సమకూర్చేసుకున్నామండి వాక్యం ద్వారా. అంటే ఈ ధనము ఒక దేశం నుంచి మరొక దేశానికి నడిపించగలదేమో కానీ ఈ బైబిల్ పరిశుద్ధమైన దివ్య గ్రంథం పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళిపోతాండి. అంత గొప్పది ఈ పరిశుద్ధమైన దివ్య గ్రంథం. కాబట్టి ఈ వాక్యం కొరకే మనం వేగులు పడాలంతే. మన ప్రయాస, మన కష్టార్జితంతో పాటు ఇదిగో వాక్యం అనే పరిశుద్ధత కొరకు కూడా మనం కష్టపడాలి. చివరికి ఇంకో వచ్చి చూసుకుందాం. లోకాసు వార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము చేయుదురు. అర్థమైంది ఇందులో ఉన్న భావం? భౌతికమైన దేవుడు మిమ్మల్ని దీపిస్తూ ఈ ధనములోనే మీరు నమ్మకం లేకపోతే సత్యమైన వాక్యం అనే ధనం మీ దగ్గరికి ఎలా వస్తుంది అంటాడు. ఎత్తకి మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఈ పాకెట్ నిండా కింద పాకెట్ నిండా ధనం ఉండాలన్న మనకి. చాలా మంది చూడండి, వైట్ షర్ట్లు వేసి వైట్ షర్ట్లో ఆనెలకు నోట్లు ఎడుతుంటారు చూడండి. నేను ధనవంతుని అని చెప్పుకోవడానికి సిగ్నల్ ఎంతకి 4 ఉంగరాలు పెడేస్తారు ఎంతకి, నేను ధనవంతుని. దేవుడు ఒక వాక్యం చెప్పి నాకు ఇష్టమైన వాక్యం ఏంటంటే, ఆయనంట అహంకారులను ఎదిరించి దీనుల పైన కృప చూపించాడంట. ఆ దీనులు నీవు నేనే. ఆయన కృప మనందరి మీద విస్తరించి ఉందంట. ఆయన కృపను బట్టే మనందరం రక్షింపబడ్డామంట. అంటే భౌతికమైన ధనములో నమ్మకంగా ఉంటే పరలోక ధనములో కూడా నమ్మకంగా ఉంటామండి. అందుకే ఈ ధనములో మనం నమ్మకం లేకపోతే పరలోకం అనే వాక్యం ధనములో కూడా మనకు నమ్మకం ఉండదండి. అందుకే మొదట దీన్ని తగ్గించుకోవాలి. మనం దేవునికే ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వాలి. అందుకే ఎందువలంటే సిరికిని దేవునికిని దాసుడే ఉండకూడదు అన్నాడు. అందుకే దేవుడు ఆ రెండింటిని జయించలేవు. అటకాలు ఇటకాలు వేసినట్టుంటుంది. కాబట్టి పిల్లలారా, దేవుడు చాలా గొప్పవాడు. మనమందరం కూడా క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారిని. మన దరిద్రతను చూసి ఆయనే మనల్ని ధనవంతులు చేసాడంట. గొప్ప రక్షణ ఇచ్చాడు. ఎంతకి అంతకన్నా ధనం ఏం కావాలన్నా మనకి? గొప్ప రక్షణ వచ్చేసింది మనందరికీ. ఉచితంగా వచ్చిందంట రక్షణ. ఆయన కృపతో ఉచితంగా పొందుకున్నామంట రక్షణ. ఆ రక్షణను మనం కాపాడుకోవాలి పిల్లలారా. ఈ వాక్యం అనే ధనముతో మన ఆత్మీయ జీవితాన్ని దినదినము అభివృద్ధి పరచుకోవాలంట. మరి ప్రయాసపడి మీ కొరకు మరి దైవజనులు ఎంతో కష్టపడ్డారండి. మేము కూడా చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళమే. అయినప్పటికీ ఎవ్వరు కూడా కోటేశ్వర్లు ఎవరు లేరండి. ఎంతకి జయప్రకాష్ గారు కోటేశ్వర్లా, చిన్న అన్నయ్య గారు అని మిగతా వాళ్ళు ఎవరు కోటేశ్వరు లేరండి. ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని ఇందులో పరిచర్య మీద ఆధారపడి సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇటు పరిచర్యతో పాటు కష్టపడి పనులు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నాం ఇందులో. అంటే వాక్యం అనే ధనం అందరికీ ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారు నీ జీవితం ఈ లోకములో ఉన్నప్పుడే నీవు ఇక్కడ ధనాన్ని సమకూర్చుకోమన్నాడు. ఆ ధనము సత్యమైన వాక్యం అన్నాడు. సత్యమైన ధనం. అదే తిమోతి పత్రికలు అంటాడు, ఆ ధనం ఏ ధనమే కాదు, సత్క్రియలైన ధనం అంటాడు ఈ తిమోతి. అయితే 18-19 వచ్చిన ఉంటుంది. అంటే సత్క్రియలైన ధనాన్ని మనం సంపాదించుకోవాలి. అంటే ప్రేమ కలిగి ఉన్నావంటే నువ్వు ధనవంతుడివే. విశ్వాసం కలిగి ఉన్నావంటే నువ్వు ధనవంతుడివే. నువ్వు ప్రభువునందు యథార్థత కలిగి ఉన్నావంటే నువ్వు ధనవంతుడివే. వాడు మనం చింతించకూడదు. యేసుక్రీస్తు వారు మనల్ని ధనవంతులు చేసాడు. ఆ ధనం పరలోక ధనాన్ని సంపాదించుకోవడానికి ఈ భూమి మీద కష్టపడాలని, ఈ ధనమే మనల్ని మరొక లోకానికి చేర్చేదని ప్రభు పేడ తెలియజేస్తూ ఇట్టి మాటలు మనందరూ హృదయంలో ఫలించును గాక.